ఓ బుర్ర పాడు బ్రో, ఏంటి బ్రో ఇది? సినిమా బ్రో, మాస్టర్ ఉన్నాయి, మాస్టర్. సూపర్ సూపర్ ఉంది. నాగేశ్వర డైరెక్షన్ సూపర్, అవునా? ఎక్సలెంట్, ఎక్సలెంట్, సూపర్. నాగేశ్వర డైరెక్షన్ అసలు ఎక్స్పెక్ట్ చేసినట్టే అదిరిపోయింది. ప్రభాస్ ఫైట్ ఎలా ఉంది? ఎండింగ్ అసలు పిచ్ పీక్స్. చాలా సూపర్ గా ఉంది. మహాభారతం గురించి ఎలా చూపించారు? మహాభారతం చాలా సూపర్ గా చూపించారు. క్లైమాక్స్ సూపర్ అండి. ఒకటే మాట కొత్త ఇనిపోయింది. సూపర్. గ్రాఫిక్స్ అంతా ఎలా ఉంది? గ్రాఫిక్స్ ఎలా ఉంది? గ్రాఫిక్స్ అన్ని ఎఫెక్ట్ సూపర్, ఎక్సలెంట్. యాక్టింగ్ ఎలా ఉంది? ప్రభాస్ చించేసాడు అంతే. ఇంకా విజయ్ దేవరకొండ ఎంట్రీ ఎలా ఉంది? బ్లాక్ బాస్టర్ అంతే. సినిమా మాత్రం 100 days మినిమం నడవాలా. మినిమం 500 crores, 500 అంటున్నా, ఆరామ్సే 2000 crores టచ్ అవుతుంది. హాలీవుడ్ రేంజ్ లో ఉంది గ్రాఫిక్స్. ఆఫ్ కోర్స్ హాలీవుడ్ కాదు కదా, హాలీవుడ్ అమ్మ కూడా వచ్చిండు కలికి. ప్రభాస్ ఫైట్ ఎలా ఉన్నాను బ్రో లాస్ట్ క్లైమాక్స్ సీన్ మాత్రం బుర్రపాడు బ్రో, మీరు చూసుకోండి. విజయ్ దేవరకొండ ఎంట్రీ ఎలా ఉంది? విజయ్ దేవరకొండ అర్జున్ యాక్చువల్లీ చెప్పాలంటే క్యారెక్టర్ కి సెట్ అయిన కానీ వాయిస్ కొంచెం బెటర్ ఉంటుంటే బాగుంటది అనిపించింది. దీపిక పడుకోలే దీపికా పడుకునే ఫెంటాబులెస్, యాక్షన్ మొత్తం గింపేసిన. బాహుబలి రికార్డ్ బ్రేక్ చేస్తున్నా. బాహుబలి చేస్తుండొచ్చు అనుకుంటున్నా. సెకండ్ హాఫ్ క్రేజీ బ్రో. విజువల్స్ అవన్నీ ఎలా ఉన్నాయి? నాగేశ్వర డైరెక్షన్ ఎలా ఉంది? విజువల్స్ అవన్నీ ఎలా ఉన్నాయి? సూపర్, ఎక్స్ట్రా. ఇంగ్లీష్ పిక్చర్ హాలీవుడ్ లాగా ఉంది. బాహుబలి రేంజ్ లో ఉందా సార్? అంటే అంత బాగుంది. ఇంగ్లీష్ పిక్చర్ హాలీవుడ్ టైప్ లో ఉంది, అంతగానా రేంజ్ ఉంది. ఓకేనా? సూపర్ మూవీ బ్రో. అమితాబ్ బచ్చన్ ఫైట్ ఎలా ఉంది? అమితాబ్ బచ్చన్ అసలు హీరోని మామూలు సినిమా. మహాభారతం ఎలా చూపించాడు లాస్ట్ లో? మహాభారతం గురించి ఎలా చూపించాడు? సూపర్ చూపించారు బ్రో, డైరెక్షన్ సూపర్. అసలు ఇలా ఆలోచించడం కూడా మామూలు లేదు బ్రో. రాజమౌళి బాగా చేశాడు. రాజమౌళి కన్నా బాగా అంటే ఆ బాగానే తీశారు. కొంచెం రాజమౌళిని పోల్చుకోవద్దు బ్రో. రాజమౌళి అంటే వేరే విధంగా తీస్తారు, వేరే విధంగా చాలా మంది ముందు సినిమా. సూపర్ బ్రో.